తిరుపతి టౌన్ క్లబ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయకుడు చిత్రపటాలకు ఎన్డీఏ కూటమి నేతలు పాలాభిషేకం చేశారు. తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరిస్తామని ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చిందని ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని టీటీడీ మొదటి పాలక మండలి సమావేశంలోనే నెరవేర్చామని, నగరంలోని 5 లక్షల మంది ప్రజలు టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని తెలియజేశారు. ఈరోజు తిరుపతి నియోజకవర్గ ప్రజలకు ఉచిత దర్శన భాగ్యం 5 సంవత్సరాలు ఆపేశారు గత పాలకులు ప్రభుత్వం. అది పునరుద్ధరించడం చాలా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు గారికి, అధికారులకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు స్థానికులకు 5 సంవత్సరాల గత పాలనలో 5 సంవత్సరాల కాలం ఉచిత దర్శనాన్ని ఆపి సొంత ప్రయోజనాల కోసం, విఐపీల సిఫార్సుల కోసం, ప్రభుత్వ సిఫార్సుల కోసం వెంకటేశాయ ఈరోజు తిరుపతి నియోజకవర్గ ప్రజలకు ఉచిని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చడం జరిగింది. ముఖ్యంగా దర్శనాల విషయంలో పూర్తిగా స్థానికుల్ని పక్కన పెట్టడం జరిగింది. మా ధర్మకర్తల్ని మండలి మొట్టమొదటి సమావేశంలో స్థానిక శాసనసభ్యులు ఆరణి శ్రీనివాస్ గారు మా చైర్మన్ గారి దృష్టికి, ఈఓ గారి దృష్టికి తీసుకొని వచ్చి ఇది ఖచ్చితంగా చేయాలి. నేను ఎన్నికల సమయంలో మా పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వచ్చి పర్యటనలో వారు మాట ఇచ్చారు స్థానికులకు అని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఫస్ట్ మీటింగ్లోనే వెంటనే దాని మీద చర్చ జరిగిన తర్వాత ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదటి మంగళవారం స్థానికులకి ఉచిత దర్శనం కలిగించే దిశగా ధర్మకర్తల మండలి ప్రతి నెల నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా స్థానికులకి ఏదైనా ఎక్కడెక్కడ ఏదైనా దర్శన విషయంలో ఇంకా వెసులుబాటు ఉంటే దర్శనం కలిగించే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి, అనుమతి చెప్పిన వెంటనే ఆమోదం తెలిపినటువంటి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ సీనియర్ నాయకులకి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా.